బేసికల్ అండి ఈ కోవిడ్ కండిషన్ లో బేసిక్ గా ఎల్ఎన్టీ సంస్థ మన హైదరాబాద్ మెట్రో అనేది ఇటు మియాపూర్ నుంచి ఎల్బీ నగర్ దాకా, ఇటు అమీర్పేట నుంచి నాగోల్ దాకా, ఇటు అమీర్పేట దగ్గర నుంచి ఇటు రాయదుర్గం దాకా మొత్తం మెట్రో వ్యవస్థ అనేది ఒక 4 లైన్ చేశారండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ కండిషన్ లో కొద్దిగా 4th సిటీ కింద ఎక్స్టెండ్ చేసే ఆలోచనలో ఉన్నారు. కానీ బేసిక్ ఏంటంటే ఆఫ్టర్ కోవిడ్ తర్వాత ఫైనాన్స్ పరిస్థితి చాలా మారిపోయింది. ఆర్థిక వ్యవస్థలో మనిషి యొక్క ఆర్థిక వ్యవస్థ జీవితాలు మొత్తం మారిపోయింది ఫైనాన్షియల్ కండిషన్. కానీ పెంచాలని చెప్పి ఎల్ఎన్టీ కోవడం జరిగింది. మొదట్లో పెట్టినటువంటి క్యాబినెట్ సమావేశాలు అయితేనే ఎల్ఎన్టీ వాళ్ళు అయితే ఒక ప్రపోజల్ పెట్టడం జరిగింది, 10 రూపాయలు 15 రూపాయలు పెంచాలని చెప్పి పెట్టడం జరిగింది. దాన్ని రేవంత్ రెడ్డి గారు ఒప్పుకోకపోవడం వల్ల ఒక పేద ప్రజల్లో ఓన్లీ రేవంత్ రెడ్డి గారు సామాన్య ప్రజల్లో మా వైపు నిలబడ్డారు అని చెప్పేసి ఒక పాజిటివ్ దృక్పథం ఏర్పడింది. కానీ గతంగా ఒక 2-3 రోజులు చూస్తుంటే మన సామాన్య ప్రజలు మేమైతే మెట్రోలో తిరిగాము, మేమైతే మామూలు సామాన్య ప్రజానికతో పట్టిందా, కానీ ఒక 2-3 రోజుల నుంచి ఒక పేద ప్రజలు అయితే మెట్రోలో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అయితేనే చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ ఆటోలు తిరిగి టైం వేస్ట్ కాబట్టి మెట్రో బస్ తిరుగుతుంటే సాఫ్ట్వేర్ చాలా ఇబ్బంది పడుతున్నారు. 15 రూపాయలు 20 రూపాయలు, గతంలో 40 రూపాయలు ఇస్తే ఎటైనా సరే తిరగచ్చు. మెట్రో కార్డులు ఇచ్చారు, పేటిఎం కార్డులు ఇచ్చారు, ర్యాపిడో కార్డులు ఇచ్చారు, అన్నీ జరిగింది. కానీ ఖచ్చితంగా 20 రూపాయల నుంచి 25 రూపాయలు పెంచడం సామాన్య ప్రజలు పెను భారం అయిందని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ స్నేహితుడిగా సాఫ్ట్వేర్ ఎంప్లాయీ నేను క్రియేట్ చేసేటువంటి ఒక వ్యాపారస్తులు మేము చెప్తా ఉన్నాం. నేను ఖచ్చితంగా అమీర్పేట నుంచి రాయదుర్గం వరకు నేను వెళ్తాను. మైండ్ స్పేస్ ఉంది కదండి, మళ్ళీ అక్కడి నుంచి అమీర్పేట వస్తాను. నేను షాపింగ్ చేయాలంటే మళ్ళీ చందానగర్ వెళ్ళాలి, మియాపూర్ లో డ్రాప్ అయ్యి మళ్ళీ అక్కడి నుంచి నేను వెళ్ళి మళ్ళీ ర్యాపిడోకో యూబర్కో నేను వెళ్ళాలి. ఖచ్చితంగా కార్డు యూజ్ చేయాల్సిందే కదా. మెట్రో పెట్టింది ఎందుకండి, టైం వేస్ట్ కాకూడదు, దాని కండిషనే కదా. ఇంకా ఏమంటే ఇప్పుడు నిన్న ఈవినింగ్ నేను రీఛార్జ్ చేశానండి. బేసికల్ మనం ఏంటంటే టైం సేవ్ అవ్వాలి. నేను నా పీజీకి వెళ్ళాలి, నా రూమ్కి వెళ్ళాలి, నా హౌస్కి వెళ్ళాలి, నా ఫ్యామిలీ హౌస్కి వెళ్ళాలి. మెట్రో ఉంది కాబట్టి టైం సేవ్ అవుద్దని చెప్పి మేము భావిస్తా ఉండి మెట్రో ఎక్కుతాం. కానీ ఏం జరుగుతా ఉందండి, ఇప్పుడు ప్రైస్ పెరిగింది. దీని బదులు ఇంకా యూబర్కి వెళ్ళొచ్చు, ఓలాకి వెళ్ళొచ్చు, ర్యాపిడోకి వెళ్ళొచ్చు, ఇంక దేనికైనా వెళ్ళొచ్చు కదా. మెట్రో ఉంది దానికే కదా. ప్లస్ దాంట్లో కూడా స్టాండింగ్ లేదు. ఇంకొక విషయం చెప్తున్నా, ప్రైస్ పెంచినవి తగ్గించమని మేము అడిగినా కానీ మీరు మా మాట ఎప్పుడు వినరు. సామాన్య ప్రజలు మాట అనేది ప్రభుత్వాలు వినవు. కానీ బోగిలన్నా పెంచాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. బోగిలు పెంచి ఇక్కడ నిలబడకుండా డబ్బులు పెంచినా కానీ కూర్చోనన్నా పోతాం కదండి అని మేము అవుతాం. ఎప్పుడే పేద ప్రజలు చెప్పిన మాట ప్రభుత్వాలు వింటాయండి. 19 స్వతంత్రం వచ్చిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత పేద ప్రజలు కొద్దిగా మాట విన్నారేమో కానీ విన్నారని చెప్పి మేము భావించట్లేదు, వింటున్నారని చెప్పి భావించారు మా పెద్దలు. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత అంతా అనిల్ అంబానీలు, ముఖేష్ అంబానీలు, ఆదానీలు చేసే వాళ్ళ వ్యవస్థకి కట్టుబడి ఉన్నారు తప్పితే పేద ప్రజలకు ఏది న్యాయం చేయాలి. నేను హైదరాబాద్ లో 14-15 సంవత్సరాలు బిజినెస్ చేస్తున్నాను. 5 సంవత్సరాలు నేను ఒక 20,000 రూపాయలకి నేను 12 గంటలు ఎంప్లాయీగా పనిచేశాను. దాని తర్వాత వచ్చేసరికి నేను ఒక బిజినెస్ లో జాయిన్ అయ్యాను. తర్వాత నేను ఒక 9 సంవత్సరాల నుంచి 8 సంవత్సరాల నుంచి ఇది బేసిక్గా ఈ ప్రపోజల్ ఎవరు పెట్టింది, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ ప్రపోజల్ పెట్టారు. దాని పేరు ఇప్పుడు మహేంద్ర సత్యం వాళ్ళు మెటాసోనిక్ ప్రపోజల్ పెట్టారు. దాని తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎం అయ్యారు. కిరణ్ కుమార్ తర్వాత రోసీ గారు తర్వాత చాలా గవర్నమెంట్లు మారి తర్వాత ఆంధ్ర తెలంగాణ బైఫికేషన్ జరిగింది. తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారి కండిషన్ లో పిల్లర్ ఏర్పాటు అయినాయి, రోసీ గారి కండిషన్ లో ట్రాక్స్ ఏర్పాటు అయిపోయినాయి. కేసీఆర్ గవర్నమెంట్ లో మెట్రో స్టార్ట్ అయింది. 30 రూపాయలతో వెళ్ళానండి, 40 రూపాయలతో వెళ్ళానండి, 75 రూపాయలతో ఈ రోజు అయిందండి. సామాన్య ప్రజలు ఎలా భరిస్తారు? సాఫ్ట్వేర్ ఎంప్లాయీ వాడికి వచ్చేది ఫ్రెషర్ జీతం ఎంత అండి, 4 లక్షల ప్యాకేజ్, దాంట్లో ఎంత కటింగ్ అయిపోయిందండి. వాడికి వచ్చేదాన్ని 30,000 రూపాయలు. వీడికే ఈ మెట్రో ట్రైన్ ఛార్జెస్ కే 10,000 రూపాయలు పోతే 20,000 రూపాయలు ఎట్లా బతకాలి? తప్పదుగా బతుకు తెరువు కోసం ఆంధ్ర నుంచి, తెలంగాణ నుంచి, నార్త్ నుంచి, బీహార్ నుంచి, ఒరిస్సా నుంచి, జార్ఖండ్ నుంచి బతుకు తెరువు కోసం హైదరాబాద్ వస్తున్నారు. బతకాలి కదండి, టైం సేవింగ్ అండి. ఈ రోజు 30,000-40,000 రూపాయలు బతకడానికి వచ్చి మళ్ళీ పార్ట్ టైం జాబ్ చేసుకొని బతుకుతా ఉన్నారు. ఓ హోటల్లోనో, ర్యాపిడోలోనో, యూబర్లోనో, ఓలాలోనో వాళ్ళ సంతకాలు పెట్టుకుని బతుకుతా ఉన్నారండి. రేవంత్ రెడ్డి అస్తం కాదండి, వాళ్ళు పెట్టిన ప్రపోజల్ కి రేవంత్ రెడ్డి గారు కంట్రోల్ చేసే బాధ్యత ఉంది. ఒక ముఖ్యమంత్రిగా ప్రపోజల్ పెడతారండి. ఒక వ్యాపార సంస్థను మా యొక్క లాభం కోసం వాళ్ళు ప్రపోజల్ పెడతారు. పేద ప్రజలు, సామాన్య ప్రజలు, వ్యాపారస్తులు ఓటేస్తే వ్యక్తిని గెలిచిన వ్యక్తి రేవంత్ రెడ్డి. ఆ ప్రపోజల్స్ కంట్రోల్ చేసి చేయాల్సిన వ్యక్తి రేవంత్ రెడ్డి గారు.
కాబట్టి ఈ ప్రపోజల్స్ కంట్రోల్ చేసి చేయాలి, వయా మీడియాగా చేయాలి. అవి చేయనప్పుడు ఏం చేయాలండి, ఖచ్చితంగా ప్రజలు ఇచ్చిన తీర్పుకు తను శిరస వహించాల్సిన వ్యవస్థ. నా కమ్యూనిటీ ఉందండి, నా కాలనీ ఉందండి, నా అపార్ట్మెంట్ ఉందండి, వాళ్ళే చాలా బాధపడుతున్నారు. ఖచ్చితంగా తగ్గకుండా ఎలా ఉంటారు, ఖచ్చితంగా తగ్గుతారు. ఏం చేసేది ఏం లేదండి. మా బాధను అర్థం చేసుకోండి, సామాన్య ప్రజలు మా బాధను అర్థం చేసుకొని మీరు 15 రూపాయలు పెంచారు కదా, దాంట్లో సగం పెంచండి అని చెప్పి మేము ప్రాధాయపడతా ఉన్నాం.